మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మా స్థానిక సంఘంలో మరి 21 రోజుల ఉపవాస కూడికలు బలముగా జరుగుతూ ఉన్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా, వాతావరణం ఎలా ఉన్నా, మరి మన స్థితిగతులు ఎలా ఉన్నా సరే దైవ సన్నిధిలో మనము ఉపవసించి ప్రార్థించడం ఎంతైనా మంచిది. నీ జీవితంలో ఏదైతే కష్టతరంగా, క్లిష్టతరంగా, సమస్యాత్మకంగా, గడ్డుతనంగా కొన్ని సంవత్సరాలుగా మరి నీ కార్యములు జరగకుండా ఆగిపోయి మానసికమైన ఒత్తిడి, బలహీనత, శరీరంలో రోగము, అప్పుల భారము, కుటుంబ సమస్యలు, మరి భయంకరమైనటువంటి కుటుంబ పోరాటాలండి. ఎన్నో కుటుంబ పోరాటాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు, సామాజికంగా అయితేమి, వ్యక్తిగతంగా అయితేమి, మానసికంగా అయితేనేమి, మరి చదువుల పరంగానైతేనేమి ఎన్నో రకాలుగా ప్రజలు నలపబడుతున్నారు. మరి రైతులైతేమి, మరి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఎవరి స్థాయికి తగ్గట్టు వారు వారి వారి స్థాయిల్లో ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు అనుభవిస్తున్నారు. ఇవన్నీ మనం లోకంలో ఎవరికి చెప్పుకున్నా ఎవరు తీర్చరు. కానీ నీ వ్యక్తిగతంగా నీ సొంత ప్రయత్నాల ద్వారా కూడా సొల్యూషన్ దొరకపోవచ్చు. కానీ కొన్ని ఒకవేళ జరిగిన ఇది నా జ్ఞానం వల్ల, నా బలం వల్ల జరిగిందని నువ్వు ఒకవేళ అనుకొని ఆ కార్యాల వల్ల విడుదల పొందిన కొంత మరి రిలీఫ్ ఉంటుంది, కానీ శాశ్వత పరిష్కారం ఉండదు. కనుక ఈ రోజు దేవుడు నిన్ను బలపరుస్తూ నిన్ను స్థిరపరచాలని, నీ యందు బలమైనటువంటి ఆధ్యాత్మిక క్రమమును ఏర్పాటు చేయాలని మరి 21 రోజుల ఉపవాస కూడికలు స్థానిక సంఘంలో జరుగుతూ ఉండగా ప్రతిరోజు లైవ్ ఇస్తున్నాము. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమున్నా మరి అందచేయండి. దేవుని ప్రేరణ బట్టి మీ ఆత్మ బలముతో మీరు కూడా ప్రార్థన చేయండి. మేము కూడా మిమ్మల్ని బట్టి ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప విడుదల ఇస్తాడండి. ఉపవాసపూర్వ ప్రార్థనలు అంటే అవి సామాన్యమైనవి కావు. మనం ఏదో ఆషామాషిగా ఉపవసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం అనుకుంటే కాదు. నువ్వు ఉపవసించావంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఇటు ఎన్నో భక్తుల జీవితాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి కనుక అవన్నీ ఇప్పుడు నా టాపిక్ కాదు. కానీ ఉపవాస కూడిక అనేది చాలా బలమైనది కనుక పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. చక్కని వర్తమానాలు, దేవుని వాక్కు మరి ఆత్మ కుమ్మరింపుతో రిలీజ్ అవుతుండగా మీరందరూ మరి వాగ్దానాలను, అలాగే ఉపవాస కూడికల్లో రిలీజ్ అవుతున్నటువంటి ఆ యొక్క దేవుని వాక్కును రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, దేవుడు ఈ రోజు మనకిస్తున్న చక్కని వాగ్దానము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. చాలా సార్లు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమే. అయినను మరొకసారి దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు. మర్చిపోయావేమో, ఒకసారి చూడు, ఒకసారి నా వైపు చూడు అంటూ దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును. నిజము కదండి. దేవుని సమయము రావాల. మన సమయము, మన కాలాలు, మన నిర్ణయాలు, మన చిత్తము, మన సొంతము, మన ఆలోచనలు, మనము ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన సమయము రానిది మనం ఏమి చేయలేం. అందుకే ఇంగ్లీష్ లో కూడా ఇంత చక్కగా రాయబడి ఉంటుంది. చూడండి. అండర్ ది మల్టీ హ్యాండ్ ఆఫ్ గాడ్ సో దట్ హీ వే ఎక్సలెట్ యూ ఇన్ ది డ్యూ టు టైమ్. అంటే దేవుని యొక్క సమయము వచ్చే వరకు తప్పదు. నువ్వు ఎంత తొందరపడితే దేవునికి కార్యము అంత మరి ఆగిపోవచ్చేమో. ఆగుదాం. దేవుని సమయము వచ్చే వరకు తప్పదు. ప్రభువా, కొన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఈ కుటుంబంలో విడుదల కోసం, ఈ మూయబడిన గర్భం కోసం, ఈ మధ్యలో ఆగిపోయినటువంటి కట్టడము కోసము, లేదా నా జీవితంలో కొన్ని మేలుల కోసం, కొన్ని కార్యాల కోసం, నా బిడ్డ ఉద్యోగము, వ్యాపారము, లేదా వివాహాలు భయంకరమైనటువంటి అపవాది పీడితులుగా ఆయా వ్యసనాలకి బానిసలైపోయి భర్తలు, పిల్లలు, కుటుంబము చెల్లా చెదరైపోయి, సంఘము చెల్లా చెదరైపోయి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి సహోదరి, సహోదరుడా, దేవుని సమయము ఉంది. దేవుని సమయము ఉన్నప్పుడు ఆ సమయము కోసం మనం ఎదురు చూస్తే తగిన కాలమును ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన కాలము, ఆయన సమయము వచ్చిందంటే తప్పక నీ జీవితంలో గొప్ప కార్యమును చేస్తాడు. దావీదు కూడా శత్రు భయంతో పారిపోయాడండి.
కానీ దేవుని సమయం వచ్చినప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు సింహాసనం ఎక్కి రాజ్య పరిపాలన చేశాడు. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుని సమయం వచ్చినప్పుడు ఆయన హెచ్చిస్తానంటున్నాడు. ఓపిక కలిగి ఎదురు చూద్దాం. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, అయా మంచి పేరు కోసము, మంచి ఉన్నతమైన స్థానాల కోసము అయా ప్రజలు పరుగెడుతూ అక్రమంగా, అన్యాయంగా, అవివేకంగా రకరకాల కార్యాలు చేస్తూ అపవాది చేతుల్లో చిక్కబడి భయంకరమైన ప్రమాదాలలో పడిపోతూ తండ్రి వారి జీవితాలను అయా అంధకారంలో నెట్టివేసుకుంటున్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. తొందరపాటు తనముతో రకరకాల అక్రమ కార్యాలు చేస్తూ అయా అపవాది కార్యాలు చేస్తూ నీకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎంతో మంది ఉన్నారు ప్రవ్వా. అటు వారి హృదయాల్లో ఈ రోజు నాయన ఒక పశ్చాత్తాపం కలిగినటువంటి మనసు మీరు పుట్టించబోతున్నందుకు వందనాలయ్యా. తగిన సమయమందు హెచ్చిస్తానంటున్నావు. ఆ సమయము కోసం మాత్రమే మేము కనిపెట్టుకొని ఉండే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, దేశాన్ని, భారతదేశము చుట్టూ నాయన నీ సన్నిధి ఉంచమని, 21 రోజుల ఉపవాస కూడికలను ఘనంగా జరిగించి మీకు మహిమ తెచ్చుకోనమని, గొప్ప విడుదలలో అద్భుతాలు మేము పొందుకునే కృపను దయచేయమని, మరణ పడక మీద ఉన్నవారు లేవాలయ్యా. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు స్వస్థత, విడుదల పొందుకోవాలి తండ్రి. ఆగిపోయిన అనేక దీర్ఘకాలిక కార్యాలన్నీ అద్భుతముగా మేము విడుదల చూచదుము గాక. మీరు గొప్పగా చేయబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. రాబోయే అకాడమిక్ ఇయర్ లో నీకు బిడ్డలందరూ ప్రవేశిస్తుండగా వారి చుట్టూ నీ కంచె ఉంచి మీ కాపుదల దయచేయమని, అయా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.